జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. యక్షిణీలు సిద్ధి జరగడం లేదంటే మనము యక్షరాజు అనేది విద్య తీసుకొని చేస్తే యక్షిణీలు మనకు సిద్ధిస్తాయి. యక్షరాజు మంత్రం చేసినా కానీ మనకు జరగడం అంటూ ఏది లేదు. ప్రతి విషయం మనకు చేసుకోవద్దు. ఈ పని కావాలి అంటే జరుగుతుంది. అది దాంట్లో ఓటమి అనేది లేదు. యక్షరాజంతో మంత్రం తీసుకున్నట్టు యక్షరాజ మంత్రం చేసినాము అంటే సిద్ధి జరిగింది అంటే మనకు పనులలో ఓటమి అనేది ఉండదు. ఏదో ఇత్తండు కాదు, గురువు దగ్గర ఇత్తండు అనేది కాదు. సిద్ధి మంత్రం తీసుకున్నాము అంటే దాని విధానం తెలుసుకొని గురువు దగ్గర చేసినాము అంటే జరగడమే, పని జరగడం అనేది ఉండదు. టార్గెట్ ఒకటే, గురువు మంత్రం, ఈ రెండే ఉండాలి. అప్పుడే కదా నీకు పనులు జరిగేది. సరే, మీరు ఇది ఆ యక్షిని ఏంది అంటే, యక్షరాజు అంటే ఇప్పుడు మహాభారతంలో అంబాదేవి ఉన్నది. అంబాదేవి యక్షిని విద్య పోయి చేస్తుంది. చేసి యక్షిని వండినాకనే కదా భీష్మ పితామహన్ కొట్టేది. అంబాదేవి పోతేనే కదా భీష్ముడు మరణం అనేది పొందేది. యక్షునితోనే కదా. యక్షిని విద్య తీసుకున్నాకనే అంబాదేవి అప్పుడు స్త్రీ నుంచి పురుషునిగా మారుతుంది. మారినాకనే కదా భీష్ముని కొట్టేది. మరి అదంతా జరగలేదంటే ఇవన్నీ ఉన్నాయంటే మరి తర్వాత జరిగినాక తర్వాత కథలలో ఇవన్నీ పురాణమే ఉన్నాయి కదా. ఏదో చెప్తే ఏమో జరుగుతుందని మనం అనుకుంటే మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం సాధించడం అనే విధానం మనకు కావాలి కదా. అది మీరు ఈ విద్య అనేది చాలా అమోఘం. జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్.